ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖున నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా చాలా ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఒకటి ఉందన్నమాట. బేటీ బచావో బేటీ పడావో స్టార్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి సరిగ్గా 10 సంవత్సరాలైంది. ఆడపిల్ల ఎంపవర్మెంట్ కోసం అంటే గర్ల్ చైల్డ్ సాధికారత కోసం మనం చాలా ప్రోగ్రామ్స్ చేసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రోగ్రామ్స్ ని ముందుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో అనేది ఆడపిల్లని కాపాడండి, ఆడపిల్లని చదివించండి అనే ప్రోగ్రామ్ సరిగ్గా 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ముఖ్యంగా జెండర్ ఈక్వాలిటీ ప్రమోట్ చేయడానికి అడ్వర్స్ సెక్స్ రేషియో ఏదైతే సెక్స్ రేషియో తగ్గిపోతున్న ఆడపిల్లలది దానికి సంబంధించి అడ్రస్ చేయడానికి, చైల్డ్ మ్యారేజెస్ ఆపడానికి ఇలా రకరకాల లక్ష్యాలతో బేటీ బచావో బేటీ పడావో స్టార్ట్ అయింది అనమాట. ఆ తర్వాత మనం గమనిస్తే సుకన్య సమృద్ధి అకౌంట్ కూడా ఒక టాప్ మోస్ట్ స్కీమ్. ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళ చదువు కానీ వాళ్ళ పెళ్లికి సంబంధించి కానీ ఏ విధంగా కుటుంబానికి భారం పడకుండా ఒక మంచి స్కీమ్ గవర్నమెంట్ తీసుకొచ్చి అదే సుకన్య సమృద్ధి అకౌంట్ అనమాట. తర్వాత చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ అనమాట. ఇది ఒక మ్యూచువల్ ఫండ్. పిల్లల పెళ్లిళ్ళు కానీ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి ఇది చాలా పనికొస్తుందని చెప్పి చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ ప్రోగ్రామ్ కూడా గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఎల్ఐసి జీవన్ తరుణ్ ప్రోగ్రామ్ ఉంది. లాడ్లీ లక్ష్మి యోజన అని చెప్పి మధ్యప్రదేశ్ లో చాలా సక్సెస్ఫుల్ స్కీమ్ అనమాట ఆడపిల్లల కోసం. వీటన్నిటితో పాటు బాలికా సమృద్ధి యోజన, సిబిఎస్ఈ ఉదాన్ స్కీమ్. సిబిఎస్ఈ ఉదాన్ స్కీమ్ అయితే ప్రత్యేకంగా ఆడపిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఈ స్కీమ్ అడ్రస్ చేయబడింది. అంతేకాదు సర్వశిక్ష అభియాన్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ ఇవన్నీ కూడా ఆడపిల్లని ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాయి జెండర్ ఈక్వాలిటీ ప్రమోట్ చేయడానికి.